ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజీ ట్రేడర్ మనీ ఉన్నారు. సో గోల్డ్ రేటు బాగా పెరుగుతుంది, తగ్గుతుంది, అంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కొనాలా వద్దా, ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఫిజికల్ గానా టెక్నికల్ గానా? సో ఇలాంటి డౌట్స్ అన్ని మనం మనీని అడిగి తెలుసుకుందాం. నమస్తే మనీ. నమస్కారం మేడం, థ్యాంక్స్ ఫర్ సుమన్ టీవీకి ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో మనీ, ఇప్పుడు గోల్డ్ రేటు అసలు ఎందుకు పెరుగుతుందో, ఎందుకు తగ్గుతుందో, ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఫస్ట్ పెరిగింది, మళ్ళా తగ్గింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు పెరిగింది అని అంటున్నారు. సో అసలు ఫస్ట్ ఇది ఎలా మనకు తెలుస్తుంది? అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా? అందరు ఎదురు చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ చూసుకుంటే మీరు ఈటీఎఫ్స్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, చాలా మంది ఏంటంటే ఓవర్ బ్రాట్ అయ్యని చెప్పేసి ప్రెజెంట్ చెప్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఏ ప్రైజ్ అయినా సరే డిసైడ్ చేయాలంటే, అంటే గ్లోబల్ వైజ్ గా మనం డిసైడ్ అవ్వాలంటే అక్కడ సిచ్యువేషన్స్ బట్టి, అంటే గ్లోబల్ వైజ్ ఇప్పుడు గోల్డ్ ఉంది, ఫెస్టివల్ సీజన్స్, చాలా మంది మీరు రీసెంట్ గా దసరా కూడా అయ్యింది, ఎక్కువ మంది ఓవర్ బ్రాట్ చేశారు. గోల్డ్ అయినా ఇదైనా సరే, ఎప్పుడైనా సరే యాజ్ పర్ టెక్నికల్ గా చెక్ చేసుకున్నా ఓవర్ బ్రాట్ అయినా ఏదైనా సరే, కమ్యూనిటీస్ లో మనం మెజారిటీ గోల్డ్ చెక్ చేసుకుంటే ఓవర్ బ్రాట్ అయినా సరే నార్మల్ గా అది టెక్నికల్ గా రిజెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు, అంటే ప్రెజెంట్ గోల్డ్ చెక్ చేసుకుంటే 4831 దగ్గర నుంచి మనం రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే రివర్సల్ స్టార్ట్ అయిందో నార్మల్ గా, ఇప్పుడు టెక్నికల్ గా బై చేసిన అందరూ కూడా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అంటే మినిమం ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు టెక్నికల్ గా ఎగ్జిట్ అవుతారు. సో ఇలా టెక్నికల్గా ఎగ్జిట్ అవడం వల్ల మన గోల్డ్లో ఏదైతుందో ఫాల్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. సో అదేవిధంగా ఫిజికల్గా నార్మల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నార్మల్గా మీరు 2023లో చెక్ చేసుకున్నా, 2024లో చెక్ చేసుకున్నా, ఈ ఏదైతే ఉందో ఈ నవంబర్ డిసెంబర్ మంత్స్లో మన గోల్డ్ అనేది ఫాల్ అయింది నార్మల్గా. అంటే అప్పుడు ఒక 1 lakh ఉండొచ్చు, బిఫోర్ చెక్ చేసుకుంటే ఒక 50,000 60,000 ఉన్నా, ఈ 2 months కూడా ఫాల్ అని చూసాం మనం. అంటే ఈ సీజన్స్ మనం కన్సిడర్ చేసుకుంటూ వస్తే గోల్డ్ ఈ 2 monthsలో కూడా ఫాల్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను ఇక్కడ. అబ్జర్వేషన్ బికాస్ ఆఫ్ చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు పడ్డప్పుడు ఎందుకు పడుతుందని మనం స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు నేను అడిగితే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏదైతే ఉందో ఫియర్ అనమాట. అంటే గోల్డ్ అనేది నార్మల్ చెక్ చేసుకుంటే ఇంకా పడిన తర్వాత మనం బై చేసుకుందాం, అంటే పడిన తర్వాత దాన్ని బై చేద్దామని చెప్పేసి ఒక కన్ఫ్యూజ్ స్టేజ్ లో ఉన్నారు. ఫస్ట్ పాయింట్ పీపుల్స్. తర్వాత టెక్నికల్ గా మనం చెక్ చేసుకుంటే, అంటే మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఎక్స్జియో యూఎస్డి ఉంటుంది అనమాట. అక్కడ మనకి చెక్ చేసుకుంటే టెక్నికల్ గా 4381 ట్రేడ్ అవుతుంది. అక్కడ కూడా ఒక రిజెక్షన్ క్యాండిల్ పడింది, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనమాట. అది ఎప్పుడైతే చూసారో అలా కూడా గోల్డ్ బై చేసే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారనమాట. అది డ్రాస్టికల్ పడింది. అంటే మీరు చూసుకుంటే క్రిప్టో కూడా రీసెంట్ గా ఎంత ఫాల్ వచ్చింది రీసెంట్ టైమ్స్ లో, అలాగే గోల్డ్ కూడా డ్రాస్టికల్ ఫాల్ అయింది అనమాట. అంటే చాలా అంటే ఒక 400 points అలా ఫాల్ అయింది. బికాస్ ఆఫ్ ఎప్పుడు కూడా గోల్డ్ ఎంత ఫాల్ అయింది అంటే యావరేజ్ గా ఒక 200-115 points, అంటే ఒక 200 బిలో 150 బిలో ఫాల్ అయ్యి మళ్ళీ పెరిగితే వెళ్ళేది. అంటే ఇప్పుడు నార్మల్ ఫిజికల్ చెక్ చేసుకుంటే ఒక 5,000 రూపీస్ తగ్గడం, 2,000 తగ్గడం, మళ్ళీ హై ఏదైతే ఉందో ఆ 1,10,000 దాటడం, 1,20,000 అవడం, మళ్ళీ 2,000 పెరగడం, అలా పెరుగుకుంటేనే వచ్చింది గోల్డ్. సో ఇక్కడ ఏదైతే ఉందో అలా కాకుండా దాని నేచర్ని చేంజ్ చేసుకుంది గోల్డ్ ఇప్పుడు. అంటే ఎలా అంటే గోల్డ్ ఇప్పుడు ప్రెజెంట్ చెక్ చేసుకుంటే 4381 ఏదైతే ఉందో అక్కడ నుంచి, లేకపోతే 1,20,000 1,25,000 దగ్గర నుంచి ఏదైతే ఉందో గోల్డ్ క్లియర్గా తగ్గడం స్టార్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ ఎందుకు తగ్గడం స్టార్ట్ అయిందంటే సింపుల్ కన్ఫ్యూజన్. ఒకటి టెక్నికల్గా కన్ఫ్యూజను, తర్వాత మార్కెట్లో ఇంకా ఫాల్ అయిన తర్వాత మనం బై చేద్దాం, ఇప్పుడు కాసేపు స్టే చేద్దాం. స్టిల్ ఇప్పుడు నుంచి కూడా గోల్డ్లో ఆ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, బయట నుంచి వచ్చే మనీ తగ్గడం వల్లే గోల్డ్లో కూడా మార్కెట్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. బయట నుంచి వచ్చే మనీ కూడా తగ్గింది. అందుకే ఎప్పుడైతే టెక్నికల్ గా 400 points ఎప్పుడైతే గోల్డ్ పడిందో, న్యాచురల్ గా దానికి ఉన్న బిహేవియర్ కూడా చేంజ్ చేసుకున్నట్టే కదా నార్మల్ గా. సో అప్పుడు ఏదైతే ఉందో మనం ఏం చేయాలి, ప్రెసెంట్ అబ్జర్వ్ చేయాలి గోల్డ్ని అబ్జర్వ్ చేసి, అది ఎప్పుడైతే మార్కెట్ లో మళ్ళీ స్ట్రెంత్ కనిపిస్తుందో, మళ్ళీ స్ట్రెంత్ అలా కనిపిస్తుంది. మీరు అడగొచ్చు ఎప్పుడైతే ఇప్పుడు ఏదైతే ఉందో 400 points పడింది కదా, ఒక 200 points అన్న బౌన్స్ బ్యాక్ అయ్యి, అంటే 4,200 లెవెల్ కన్నా వెళ్ళగలిగితే గోల్డ్ లో టెక్నికల్ గా మళ్ళీ ఓకే హైకి రీచ్ చేసే ఛాన్స్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదే ప్రెసెంట్ నార్మల్ గా ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రెసెంట్ 22 క్యారెట్స్ చూసుకుంటే 1,20,000 దగ్గర ఉంది, 22 క్యాష్ చెక్ చేసుకుంటే 1,11,000 దగ్గర అలా ఉంది ప్రెసెంట్. ఇప్పుడు ఇక్కడే అప్పుడు ఈ 2 months కూడా గోల్డ్ కిందకి రాకుండా ఇక్కడే ఉండగలిగితే, అంటే ఈ 1,10,000 1,20,000 దగ్గరే ఉండగలిగితే గోల్డ్ 1,50,000 కూడా వెళ్ళి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ 2 నెలల్లో కూడా. అంటే ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ దాటిన తర్వాత ప్రెసెంట్ కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంది కాబట్టి మిమ్మల్ని అవ్వచ్చు, వేరే వాళ్ళు అందరికీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఉంటారు. సో మీకైనా నాకైనా సరే ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం కూడా వెయిట్ చేస్తాం. సో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది గోల్డ్ లో, అందుకే కరెక్షన్ కూడా చూస్తాం గోల్డ్ లో అక్కడ మనం.
సో నేను సింపుల్గా చెప్పేది ఒకటే, ఈ 2 months కూడా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. Yes. గోల్డ్లో ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఏదైతే ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, లేదంటే నార్మల్గా మీరు గోల్డ్లో ట్రేడ్ చేయాలనుకున్నా మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. సో ఎలా చేసుకుంటే బెటర్ అంటావు? అంటే ఇప్పుడు Hmm. ఏం నాలెడ్జ్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఏదో రేటు పెరిగింది కదా కొంచెం మనం ఇన్వెస్ట్ చేద్దాం, ఇందులో పెడదాం అందులో పెడదాం అన్నది ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలా అంటే ఇందులో ఏంటంటే 2 types ఆఫ్ పీపుల్స్ ఉంటారు మేడం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు పెరుగుతుంది ఏంటని అనవసరం, వాళ్ళ దగ్గర మనీ ఉంది కొని Yes. పెట్టుకుంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుంది అని చెప్పేసి 5 years 10 years అనుకున్న వాళ్ళు ఏదో ఎలాగన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏముంటది, ఎందుకంటే గోల్డ్ పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి మన Yes. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం గోల్డ్ ని. అవును. సో వాళ్ళు వద్దని మనం చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ దగ్గర హెవీగా మనీ ఉంది. గోల్డ్ కన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ ఏముంది చెప్పండి, నార్మల్ గా Yes, ఏమీ లేదు. అవును. నార్మల్ గా అయితే ఎంత రిటర్న్స్ ఇస్తుందో, నీ కింద 1 year కి 100% రిటర్న్ కూడా ఇచ్చింది 1 year లో. సో అంత క్యాపబిలిటీ ఉంది గోల్డ్ లో. సో వాళ్ళని నో అని చెప్పను, హెవీగా మనీ ఉంటే యూ కెన్ గో, బట్ కొంచెం ఈ 2 months వెయిట్ చేయమని చెప్తున్నాను. సో ఎవరైతే షార్ట్ టర్మ్ అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. దే హ్యావ్ నో క్యాపిటల్, దే హ్యావ్ నో మనీ టు ఇన్వెస్ట్, అంటే ఎక్కువ మనీ లేదని అనుకున్న వాళ్ళు వెయిట్ చేయాలి. ఈ 2 months కూడా కన్ఫ్యూజ్ అయిన తర్వాత డిస్కౌంట్కి వస్తుంది. 1 lakh అలా వచ్చినప్పుడు ఈ 10,000 20,000 ఎడ్జ్ అనేది మీకు ఉంటుంది కదా. Yes. సో జస్ట్ వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ లో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో 2 months అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి అంటున్నారు మరి. యా యా. అంతే. తర్వాత ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుంటే, గ్లోబల్ వైజ్ గా పుతిన్ గారు అవ్వచ్చు, ట్రంప్ గారు అవ్వచ్చు, మధ్య డీలింగ్స్ అవ్వచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, ఇవన్నీ సెటిల్ అవ్వడం. సో కొంచెం ఇండియా పరంగా చూసుకుంటే గ్లోబల్ వైజ్ గా మంచి నియమం అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, జయశంకర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇండియా పరంగా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా మంచి నియమం ఉంది. సో ఒక క్రియేట్ అవుతుంది మనకి ఇండియా పరంగా. సో దీని వల్ల కూడా ఏంటంటే గ్లోబల్ వైజ్ గా కూల్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో అందువల్ల కూడా గోల్డ్ అనేది మనకి పడే ఛాన్స్ అనేది మనం చూడొచ్చు క్లియర్ గా. ఎనీహౌ 2 months అయితే వెయిట్ చేస్తే బెటర్ గా అని మీ ఒపీనియన్. యా, దట్ ఈస్ మై ఒపీనియన్. సో అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అంటే ఎలా ఉంది అంటే ఎంత రేటు పెరిగినా జనాలు మాత్రం తగ్గట్లేదు, కొంటూనే ఉన్నారు. బట్ కొనే క్వాంటిటీ మేబీ తగ్గొచ్చేమో కానీ కొంటూనే ఉన్నారు. సరే రేటు పెరిగింది కదా, ఏదన్నా అవసరానికి ఇప్పుడు దీన్ని ఏమన్నా మేము అమ్మేయచ్చా, లేదా అంటే ఏమన్నా లైక్ తాకట్టు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా అవును, మంది ఉన్నారు, చాలా. బ్యాంక్ లోనో ఎక్కడ అవునవును. చోట. సో ఇది వీళ్ళు ఓకే ఎలా అంటావు మరి, వీళ్ళు పెట్టుకోవడం కరెక్టే? ఓకే, అంటే సింపుల్ చెప్పాలంటే వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి, అంటే వాళ్ళు మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి వాళ్ళు సేల్ చేసుకొని మళ్ళీ తర్వాత బై చేసుకోవచ్చు కదా అన్న థాట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇది అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. మళ్ళీ గోల్డ్ అనేది రికవర్ అవుతుంది. మీరు ఒక 1 year అయినా ఒక 8 months అన్న ఉండగలను, నాకు ఎటువంటి అవసరం లేదు, సో ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మళ్ళీ బై చేసుకోవచ్చు కదా అన్న థాట్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు వెయిట్ చేస్తే మళ్ళీ గోల్డ్ ఖచ్చితంగా మళ్ళీ కొత్త క్రియేట్ చేస్తుంది. ఆ స్ట్రెంత్ గోల్డ్ ఉంది. మీరు వెయిట్ చేసే ఓపిక ఉన్న, అంటే మీకు వెయిట్ చేసే పేషెన్సీ ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయండి, ఖచ్చితంగా గోల్డ్ రికవర్ అయ్యి మళ్ళీ వెళ్తుంది, ప్రాబ్లం అయితే లేదు. సో ఎవరైనా నార్మల్ గా గోల్డ్ లో 1 month 2 months ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, అంటే తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. 1 month జస్ట్ దీని మీద ట్రేడ్ చేసుకుంటూ ఒక పెరిగిన తర్వాత సెల్ చేసుకుంటూ ఇలా చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బై చేసుకుంటే లోలో ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ ఎనీహౌ మనీ చెప్తారు ఏంటి అంటే 2 months మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తే మంచి ఆఫర్ వస్తుంది అని అంటున్నారు. సో వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్.